చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనమైపోయిందని, ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది. ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడము, ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే, అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 9 నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే 40% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనమైపోయిందని, ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది. ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడము, ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే, అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 9 నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే 40% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో, నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనమైపోయిందని, ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది. ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడము, ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే, అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 9 నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి
వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే 40% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా